రామ్మూర్తి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈవెన్ మా సిటీ 24/7 ఛానల్ ద్వారా కూడా అంటే రెలవెంట్గా టాపిక్ తీసుకున్నాం కాబట్టి ఆ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ వచ్చే 3.5 ఏళ్ళు 60 లక్షల గులాబీ దండు. మరి ఒక పక్కనేమో క్షేత్రస్థాయిలో ఆ రకమైన పరిస్థితులు కనపడటం లేదని చెప్పేసి అంటున్నారు. నాయకులు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో సహజంగానే రేవంత్ రెడ్డి గారు ఆయన స్టైల్లో అసలు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అఫ్కోర్స్ దానికి మేము కూడా యాక్సెప్ట్ చేయలేము. ఎందుకనంటే అవునన్నా కాదన్నా రాష్ట్రం విడిపోవాలని కోరుకున్నా కోరుకోకపోయినా జరిగింది, సిద్ధించింది. ఆయన పాత్రని కాదనలేనటువంటి ఆయనకున్నటువంటి ముద్ర అది. సో ఎలా చూడాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో ఆయన అసలు ఆనవాళ్లే లేకుండా చేస్తానని చెప్తుంటే ఇప్పుడు 3.5 సంవత్సరాల్లోనే మళ్ళీ అధికారం చేపట్టబోతున్నాం, ప్రజల ఆకాంక్ష మళ్ళీ సీఎంగా చూడాలనేది. ప్రజల్లో నిజంగా ఆకాంక్ష ఉందని చెప్పేసి అది కేటీఆర్ గారు అంటున్నదా, లేదంటే నిజంగానే ప్రజల ఆకాంక్ష ఉందని మీరు బలంగా నమ్ముతున్నారు? దీనికి మీరు ఒక క్వశ్చన్ లోనే చాలా అర్థాలు ఉండేటట్టు చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరంలోనే తెలంగాణ ప్రజలు ఏదో ఊహించారు, ఏదో ఒక మోసానికి గురైన ఒక భావన ప్రతి ఒక్కరిలో ఏర్పడ్డది అనేది అది నగ్న సత్యం. కావాలంటే మీరు ఒక టీవీ బట్టి మీ ద్వారా నేను శ్రీనివాసరెడ్డి గారికి ఒక ఊరు తీసుకున్నాను. ఏ ఊరికన్నా తీసుకొని మీ ఊరు మీరు వాళ్ళు పుట్టిన గ్రామం అయినా పోదాం, తెలిసిపోతుంది. ఏమంటున్నారు ఈ ప్రభుత్వాన్ని ఈ సంవత్సరంలో కాంగ్రెస్ లో ఉన్న మంత్రులతో సహా ఎమ్మెల్యేలు కూడా నిజం కూడా మేము చెప్పినవి చేయలేకపోతున్నాం, ఏదో అనువుగానే హామీలు ఇచ్చాము, చేతగాక ఇప్పుడు చేతులు ఎత్తేసినాం. కాబట్టి ముఖ్యమంత్రి అన్నారు కదండి, మమ్మల్ని మోసం పోయాలని మమ్మల్ని అనుకున్నప్పుడు ప్రజలు మోసపోతారు, అందుకే మోసం చేస్తాము అని అన్నారు కాబట్టి మోసం చేస్తున్నాడు. అది ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. కేసీఆర్ గారి పాలన ఎలా ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉన్నది అనేది ఒక్క సంవత్సరంలోనే వీళ్ళు తేలిపోయారు. అందుకని ఏ ఒక్క పథకాన్ని కూడా వీళ్ళు అమలు పరచకుండా చెప్పిందే చెప్తూ మోసాపూరితమైన ఇంకా మోసాల పునాదుల మీద ఇంకా ఈ 4 సంవత్సరాలు నడుపుతారు. అంతే తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. ఇప్పటికీ 1,50,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు, అవి ఎడిపోయినాయో తెలియదు. ఏ ఒక్క పథకం కూడా 100% చేయలేదు. అది మీ అందరికీ తెలుసు, మీ టీవీ వాళ్ళకు, అన్ని టీవీ వాళ్ళకు తెలుసు. ఇక ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఊకే మీరు అనలేరు కాబట్టి ఏదో ఇక వాళ్ళని కాపాడుకుంటూ టీవీ యాజమాన్యాలు కూడా వాళ్ళకు కొమ్ముగా వస్తున్నాయి. సరే, అవి దాని జోలికి మేము పోదలుచుకోలేదు. కానీ ఇక్కడ ఒక్కటి వాస్తవాలు మీరే అడిగారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే, అయ్యా నీవు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నావు, 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నావు, సంవత్సరం దాటిపోయింది, ఇంకెప్పుడు ఇస్తావు అని ప్రజలు అడుగుతున్నారు, వృద్ధులు అడుగుతున్నారు. మా మహిళలు కూడా 2,500 రూపాయలు ఇస్తా అన్నావు, ఇంతవరకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు అంటున్నారు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నావు, ఇంతవరకు అతి లేదు గతి లేదు అని అంటున్నారు. ఇవి అడిగితే తప్పైపోయింది. రైతు కూలీలకు ఇస్తా అన్నావు, కౌలు రైతులకు ఇస్తా అన్నావు, రైతు బీమా చేస్తా అన్నావు, ఏది లేదు. కాబట్టి స్కూటీలు అన్నావు, అసలు ఎస్సీ ఎస్టీలకు అయితే 10వ తరగతి ఇంటర్ డిగ్రీ పీజీ పాస్ అయితే వాళ్ళకు లక్షల రూపాయలు ఆఫర్లు ఇచ్చావు. ప్రజలని నమ్మి నాడబోస్తే పుచ్చి బుర్రలు అయినాయని ప్రజలకు అర్థమైపోయింది. అప్పుడు అందుకే మాకు కేసీఆర్ గారే గొప్పగా చూస్తున్నాడు. కేసీఆర్ గారు ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉండేదని ప్రతి ఊర్లో మీరు చూడండి. మొన్న కేటీఆర్ గారు లగచర్ల ఏరియా పోతే అసలు ఏందండి ఆ జనం. ఎక్కడ మాకు ఉద్యమం సమయంలో నేను పార్టీకి వ్యవస్థాపక కార్యకర్త నుంచి ఉన్నాను, ఆ రోజు నుండి ఈ రోజు చూస్తాను. అప్పుడు ఎంత ఉద్రేకంతో ప్రజలు వచ్చేవాళ్ళు, ఇగో మొన్న కూడా అలాంటి ఉద్రేకం నాకు కనిపించింది. ఒక్కొక్కరు వాళ్ళు ఏం దొరుకుతుంది పట్టుకొని వచ్చి కేటీఆర్ ని చూడాలి, ఆయన పాలన మాకు చాలా ముఖ్యమని, కేసీఆర్ గారి పాలన ద్వారా ఈ రాష్ట్రం ఇది సంవత్సరంలోనే ఇంత ఆగమైపోయిందని చెప్పడానికి జనాలు ఇక ఆ విధంగా అది ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి దగ్గర కాన్స్టిట్యున్సీ, ఆయన ఉండే ఊరు అక్కడనే ఆ విధంగా ఉంది అంటే ఇక ప్రజలు ఆయనే అన్నాడు అదంతా బల్లులు కూడా గుడ్లు పెట్టని ఏరియా అని ఏదో చెప్పింది. కానీ అక్కడ పచ్చని పంటలు కేసీఆర్ గారి హయాంలో పండినాయి. బ్రహ్మాండమైన
ఉండేది. కాబట్టి ఈ 14 నెలల్లో వీళ్ళు తెచ్చిన ఒక్క ఫ్యాక్టరీ లేదు, ఒక్క సంస్థ లేదు, ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక్క ఏదైనా కొత్తగా ఇచ్చి ఇగో కేసీఆర్ గారి కంటే మేము ఇది మంచిగా చేసాము అని చెప్పే ధైర్యం ఉందా? ఒక మంత్రం అయిపోయింది అంటాడు, ఇంకొక మంత్రం కాలేదంటాడు, ఒక మంత్రి రుణమాఫీ మొత్తం చేసామంటాడు, ఇంకో మంత్రి కాలేదు ఇంకా చాలా ఉన్నదంటాడు. రైతు బంధువు ఇంత ఇస్తాం ఇన్ని ఎకరాల కానీ ఒక మంత్రి అంటాడు, ఇంకో మంత్రి అది లేదు అంత అన్ని ఎకరాల కానీ మేము ఎక్కడ అనలేదు, చాలా మంది కట్ చేస్తాం అంటారు. ముఖ్యమంత్రి మేము ఉద్యోగులకు కూడా అందరికి కూడా అన్ని చేస్తాం అంటాడు. ఆయన ఏది లేదు ఏం లేదని ఇంకో మంత్రి అంటే ఇప్పటికి కూడా వీళ్ళ ప్రభుత్వం మీద పట్టు రాలేదు, ప్రభుత్వం ఎలా నడిపియాలో వీళ్ళకి తెలియడం లేదు. కాబట్టి పాపం అందులోనే కాంగ్రెస్ లో సీనియర్లు ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందే నిన్ననే నేను ఒక పేపర్ లో చూసిన, ఈయన కూడా రాహుల్ గాంధీ గారికి కంప్లైంట్ ఇచ్చినట్టు ఒక పేపర్ లో అయితే చూసాం. ఎంతవరకు నిజం? నా మంత్రివర్గం నా మాట వినటం లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీరు చర్యలు తీసుకోకుంటే ఇది ముందుకు సాగిపోదనే మాట మాట్లాడింది అన్నట్టు మాకు పేపర్ లో చూసాం. అది ఎంతవరకు నిజమో మా మిత్రులే, కాంగ్రెస్ మిత్రులే చెప్పాలి. కాబట్టి చిత్తశుద్ధి అనేది ఉండాలి, చిత్తశుద్ధి అనేది కొనబడింది. మీరు ఇచ్చిన హామీలు పక్కదో పట్టియడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేసుల పేరు మీద ఇలాంటి అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రజలకు అర్థమైంది ఇస్తా అన్నది అది చేయలేదు. కాబట్టి ఊర్లలోకి పోతే మీకు స్థానిక ఎన్నికలు వస్తాయి. మీరు అంటున్న 4 ఏళ్ల దాకా ఏంటంటే 3.5 ఏళ్ల దాకా ఎందుకు? ఇప్పుడు 10 ఎమ్మెల్యేలు రాజీనామా అవుతున్నాయి కదా, రాజీనామాలు చేయమనండి, ఎన్నికలకు పోదాం. ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తాయి, ఎవరు ఎక్కువ సీట్లు వస్తాయో తెలుస్తుంది. నేనేమి 3.5 ఏళ్ళు ఆగుదాం అని కాదు, ప్రజలకు చాలా క్లియర్ గా అర్థమైపోయింది. కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే ఒక భావన తెలంగాణ ప్రజలలో వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ప్రజల్లోకి వచ్చినా రాకపోయినా, అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు లేదంటే ఏదైతే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోవడమే వారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుందన్న కాన్ఫిడెన్స్ రామ్మూర్తి గారిలో కనబడుతుంది. అంటే నా ఉద్దేశం ఆయన రావట్లేదని చెప్పేసి నేను నెగిటివ్గా చెప్పడం లేదు. మీ పాలన అయితే కనుక పట్ల ప్రజలు అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకతతో ఉన్నారు. 1.5 సంవత్సరం కాకముందే అందు గురించి ఆయన ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి తెలంగాణకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని చెబుతూ మరోసారి గుర్తు చేస్తూ 3.5 సంవత్సరాలు రాబోయే 3.5 సంవత్సరాలు 60 లక్షల గులాబీ దండు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా 71వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అధికారానికి దూరంగా ఉంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ప్రజలే బాగు కంటే వాళ్ళ కుర్చీ మీద ధ్యాస ఎక్కువ. 10 సంవత్సరాల పాటు అధికారుల నుండి తెలంగాణ రాష్ట్ర విధ్వంసం సృష్టించి ప్రజలు కర్రుగాల్చి వాదపెట్టి ఓటమికి దూరమైన కూడా ఇంకా ఆభ్రమంలోనే ఉన్నారు. అధికారం తప్ప, అధికారం మమత తప్ప ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచించే స్థితిలో కానీ ధైర్యంలో కానీ వాళ్ళు ఉన్నారు. అది దౌర్భాగ్యం, వాళ్ళ మానసిక దౌర్భాగ్యం, దుర్బలత అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇలా మేము చాలా హామీలు ఇచ్చాము, హామీలు కొన్ని ఇచ్చినా కూడా అమలు చేసే క్రమంలో కొంత టైం పడుతుంది. అది ఖచ్చితంగా అంగీకరించవలసిన విషయమే. కొన్ని ఈయన హామీలు కూడా మేము అమలు పరిచాము, చాలా హామీలు కూడా మేము అమలు పరుచుకుంటూ వస్తున్నాము. మీరు కంపారిటివ్ టేబుల్ ఒక్కసారి రామ్మూర్తి గారు, అన్నయ్య మీ ఇద్దరం ఖమ్మం వాళ్ళం కాబట్టి ఒకసారి నాకు కంపారిటివ్ టేబుల్ ఉంటే పంపించమనండి. రైతులు కానీ, విద్య కానీ, ఉద్యోగం కానీ, విద్యుత్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, జాబులు కానీ, ఏ రంగంలో అయినా సరే, అభివృద్ధి రంగంలో కానీ, ఇండ్లు ఇవాళ మీరు 10 సంవత్సరాల కాలం 1,60,000 ఇండ్లు ఇచ్చారు కేవలం 10 సంవత్సరాల కాలంలో. మీరు కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా తీసుకోలేదు. ఏ డెవలప్మెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీముల్లో మీరు చెప్పుకున్నారు. వైకుంఠ ధామాలు కావచ్చు, చాలా చూసాము. అక్కడ కూడా మీ లోపాయకార ఒప్పందం తోటి వాళ్ళు మీ అని చెప్పుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మాట్లాడలే. అంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఏమైనా కరెక్ట్ ఇస్తుందా అంటే, కేంద్ర ప్రభుత్వం మనకు వచ్చేటువంటి 80% దాంట్లో ట్యాక్స్ లో కూడా దాదాపు 32% రావాలి ట్యాక్స్. లక్ష్మణ్ గారికి తెలుసు. ఆయన కూడా 29% ఇస్తున్నారు వాళ్ళు. అప్పుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడలే. మరి ఏదైతే రైతులకు ఇన్సూరెన్స్ ఉంటే ఫసల్ బీమా పథకాన్ని కూడా కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. అయినా రేవంత్ రెడ్డి గారు రాగానే సంతకం దాని మీద పెట్టి ఫసల్ బీమా పథకాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు అనుకోవడం అనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళు ఏంటంటే అధికారంలో కావాలి, ప్రజల యొక్క బాగోగుల గురించి వాళ్ళకి అసలు అవసరం లేదని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ 1 సంవత్సరం కూడా వాళ్ళు అధికారం దూరంగా ఉండలేకపోతున్నారు. 1 సంవత్సరం 3 నెలల్లో మీరు ఇందాక గమనించాలి, 6,500 రూపాయలు
6,500 కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన అసలైతేంది వడ్డీతో సహా మేము చెల్లిస్తున్నాము. మీరు లెక్క ఏంటి, ఇప్పుడు దాదాపు 14 ఏళ్ళు చెల్లించాము. అవే 80-90 కోట్లు అయినాయి కదండి. అప్పులకి వడ్డీలు కిస్తీలు కట్టుకుంటూ పోతున్నాం కదా. మరి 6,000 కోట్లు ఇవాళ దాదాపుగా ఉద్యోగులకు శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. మిగతా మెయింటెనెన్స్ కూడా దాదాపు ఒక 6,000 కోట్లు దాటుతున్నాయి. అంటే 18,000 కోట్ల రూపాయలు మనకు వచ్చే ఆదాయం నెలకు వస్తే ఎంత సరిపోతుంది మీరు అర్థం చేసుకోండి. ఇవాళ వాళ్ళు ఎన్ని అప్పులు చేశారు, చెప్పిన అప్పులు ఎన్ని, చెప్పని అప్పులు ఎన్ని. అదేవిధంగా ఎగ్గొట్టిపోయిన 54,000 కోట్ల రూపాయల బాకీ బకాయిలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. టీచర్స్ కావచ్చు, అదే పంచాయతీ వాళ్ళ సర్పంచుల బకాయిలు కావచ్చు, కాంట్రాక్టుల బిల్లులు కావచ్చు, అని చూసాం మనం. ఇలా 2019లో మిగులు బడ్జెట్ తోటి మేము అప్పచెప్తే వాళ్ళు దిగిపోయేటప్పుడు 7,11,000 కోట్ల రూపాయల పైసలు కప్పులు చేసి వెళ్ళిపోయారండి. ఇలా మళ్ళీ మమ్మల్ని ప్రజలు మెచ్చుకుంటున్నారని వాళ్ళకి ఎంతసేపటికి ప్రజలు తప్పుపట్టుడే. ఇలా అధికారం అప్పచెప్పిన తర్వాత అయినా కూడా ఇంకా వాళ్ళు ఆభ్రమంలో ఉన్నారు. ప్రజలు ఏదో తప్పు చేశారు, ప్రజలు ఏదో అబద్ధం, ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏదో హామీలు నమ్మి ఓటేశారు. హామీలు మీరు కూడా హామీలు ఇచ్చారు కదా. మీరు 2014లో హామీలు ఇచ్చారు, 2018లో హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీలు హామీలు ఇస్తుంది. అమలు చేసే క్రమంలో లేట్ అవుతుంది, కొన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం కదా. మీరు అమలు చేయడానికి మీరు సహకరించాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఈ రోజు వరకు సంవత్సరం 3 నెలలు ఏ రోజు కేసీఆర్ గారు అసెంబ్లీ రాలేదు. మరి ఆయనకు అసెంబ్లీ అయినా, డెమోక్రసీ అయినా, ప్రజా విలువలు మరి ఆయనకు విలువ పెద్ద అయినా రావాలి కదా. వచ్చి ప్రశ్నించమని ఎవరొద్దన్నారు? రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా ఉంటుంది, మీరు రండి, మీరు మాట్లాడండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి, మమ్మల్ని నిలదీయండి. మనం కూడా చూసాం మన అసెంబ్లీలో ఎవరిని కూడా ఒక్కరిని కూడా సస్పెండ్ చేయలేదు, ఒక్కరు కూడా అందరు కూడా టైం ఇచ్చారు వాళ్ళకు కూడా. మన గతంలో మనం చూసాం బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్కరిని బయటికి నెట్టేసిన సందర్భాలు ఉన్నాయి మానసలతోటి. నేను కూడా అసెంబ్లీ చాలా సార్లు అప్పుడు గమనించే కదా, మేము కూడా వెళ్ళి రామ్మూర్తి కూడా తెలుసు ఆ విషయం. మనం ఎవరైనా అలా చేశామో, ఏది మాట్లాడినా కూడా వాళ్ళకు డెమోక్రసీలో అవకాశం ఇవ్వాలి, అందరినీ మాట్లాడాలి, ప్రజలు కూడా తెలవాలని మేము అవకాశం ఇచ్చాము. కేసీఆర్ గారికి మీరు భ్రమలు కల్పించకండి దయచేసి. మళ్ళీ బీఆర్ఎస్ రాదు, మీ జెండా ఎప్పుడో మూసారు, మీరు ఇలా భవిష్యత్తులో కూడా ఉండదని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రైట్. సత్యమూర్తి గారు, కాంగ్రెస్ లేదంటే కనుక బీఆర్ఎస్ అని అంటున్నారు. మరి ఏంటి తెలంగాణలో బీజేపీ మరి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది, ఒక రకంగా బలపడింది కూడా. ఒక విషయం సురేష్ గారు, ఒక రాజకీయ పార్టీగా ఖచ్చితంగా అధికార పార్టీ మీద వాళ్ళ యొక్క వైఫల్యాల మీద ఆందోళన చేయడం అనేటువంటిది నాకు ఉన్నటువంటి రైట్, అది ఒక రాజకీయ పార్టీకి ఉన్నటువంటి హక్కు అది. అప్పుడు అలాగే అధికారంలోకి వస్తామని చెప్పడం కూడా అది తప్పేం కాదండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి అధికారంలోకి వస్తామని ఆశ ఉంటుంది. అయితే ఒక విషయం మనం గమనించాలి, అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేసాం, ఇవాళ ఏం చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పారు మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళ మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంటే చెప్పారు, మనం చేసింది చెప్పుకోలేకపోతున్నాం, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగా అంగీకరిస్తున్నారు. ఇది మనం గమనించాలి. మీరు చూసారో లేదు నాకు తెలియదు, ఆయన స్టేట్మెంట్ ఆయన పబ్లిక్ గా చెప్పారు, ఆయన మనం చేసింది చెప్పుకోలేకపోతున్నాం, ఫెయిల్ అవుతున్నాం అని చెప్పారు. అంటే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కూడా గమనించింది. బహుశా మరి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టిలో అది రాలేదేమో నాకు తెలియదు. కానీ ఏదేమైనా కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అనేటువంటిది రామూర్తి గారు చెప్పినంత నేను ఏకీభవిస్తానండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు అనేకమైనటువంటి ఆశలు కల్పించారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, మేము అన్ని పూర్తి చేయలేకపోయాం, చెప్పినవి కూడా కొన్ని చేశాం కానీ చెప్పినవి కొన్ని చేయలేదన్న విషయాన్ని ఆయన అంగీకరిస్తున్నారు, ఆయన అలాగే మంత్రులు అంగీకరిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఒక వ్యతిరేకత ఉన్నది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టీఆర్ఎస్ పరిపాలన చూశారు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారనేటువంటి విశ్వాసం, భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి విశ్వాసం మాకు ఉన్నదండి. ఎందుకంటే ఇప్పుడు మన జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లు కనుక మనం చూస్తే పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీతో సీట్లు సంపాదించి మేము ఇక్కడ పట్టుదలని నిలబెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది, ప్రజల యొక్క కళల్ని ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అంతేగాని వీళ్ళలాగా అమలుగానే హామీలు ఇచ్చి లేకపోతే దళిత బంధు అని చెప్పి చేయకుండా ఇట్లా వాళ్ళు ప్రజలు ఏం చేశారు మనం చూసాం. అలా కాకుండా మేము ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్, ఇక్కడ మనం మిగతా రాష్ట్రాల్లో ఎలా అభివృద్ధి జరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మన తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది ఒక విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించేటువంటి మేము ప్రయత్నం చేస్తున్నామండి. కాబట్టి ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది. మీరు ఇందాక అన్నారు ఏమిటి బీజేపీ అంటే, బీజేపీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది, ఇక్కడ రాబోతుంది, మనం చూస్తాం ఇదంతా కూడా. ఓకే సార్. లక్ష్మణ్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు ఏదైతే కేటీఆర్ గారు అంటున్నారో క్షేత్రస్థాయిలో ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ పరిపాలనా విధానాన్ని
ఈ ఏడాది గడిచిన సమయంలో మీరు ఎవరినైనా ప్రశ్నించండి, సామాన్య ప్రజల్ని. పార్టీని అనడం లేదు కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన సరిగా లేదు అనే మాట్లాడతారు. పార్టీని పక్కన పెట్టండి, ఆయన పేరు వస్తుంది, ఎక్కువగా ఆయన పేరు వస్తుంది. ఎందుకు వస్తున్నది? ఎవరి విషయాల్లో పక్కన పెట్టు. ఒక జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా ఒకే ఒక ఉదాహరణ చెప్తా. ముఖ్యమంత్రి గారికి ఒక అవినీతి పత్రం జర్నలిస్ట్ యూనియన్ ఇచ్చింది, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్. అది కన్సర్నింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ అయి వెళ్ళింది సెక్రటరియట్ లో. ఫార్వర్డ్ అయిన రోజే యూనియన్ వాళ్ళకి SMS వచ్చింది, ఇదిగో మీ రెఫరెన్స్ నంబర్ ఇది, ఫలానా డిపార్ట్మెంట్ కు పంపించేసాము అని. వెరీ గుడ్, సీఎం బాగా చక్కగా పనిచేస్తుంది అనుకున్నాం. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పర్సూ చేయకుండానే అది కలెక్టర్ పోవాలి అక్కడి నుంచి. నెల రోజులైనా పోలేదు. ఎందుకు పోలేదని పర్సూ చేయడం మొదలు పెడితే జర్నలిస్టులు వెళ్ళి సెక్రటరియట్కి వెళ్ళి, సెక్రటరీకి వెళ్ళాలంటే కూడా ముందులాగా లేదు, మళ్ళీ రూల్ పెట్టారు, మధ్యాహ్నం 3 గంటల తర్వాతనే పోవాలా, అది కూడా స్లిప్ తీసుకోవాలి, పోవాలి, నీ అక్రెడిటేషన్ కార్డులు ఇవన్నీ ఏం చెల్లవు, పోవాలి. పోయారు. మళ్ళీ నెల రోజులు తిరిగారు ఆ ఫైల్ ఎతకడానికి. ఎంటబడితే బయటపడింది ఆ ఫైలు. మళ్ళీ దాన్ని పుటప్ చేయండి, కలెక్టర్ పంపించండి అని చెప్పి మళ్ళీ 20 రోజులు తిరిగితే గాని పోలే కలెక్టర్కు. ఇది రాష్ట్ర సచివాలయం కాదు. ఇలాంటి పరిస్థితులు జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల దగ్గర కూడా అదే నడుస్తున్నది. మీరు కావాలంటే ఒకసారి విచారణ చేసుకోండి. దీన్ని ఎవరు రివ్యూ చేయడం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నువ్వు నీ బటన్ నొక్కి నీకు డబ్బులు ఇస్తా, నీ అకౌంట్ లో వేస్తా, నువ్వు బాగుపడు, ఓకే డబ్బులు వచ్చినాయి. మనకి డెత్ సర్టిఫికేట్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేకుంటే ఇంకోటి ఏదో కావాలి, అడంగలు ఏదో కావాలి. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కూర్చుంటారా? ఇక్కడ నేను చాలా ఉదాహరణ చెప్తాను. మా జర్నలిస్ట్ ఒక ఆయన స్థలం భూమి గురించి తహసీల్దార్ దగ్గర నుంచి 6 నెలల నుంచి తిరుగుతూ ఉంటే వాడు పలక్కపోతే నేను ఫోన్ చేసి ఏంటయ్యా నీ సంగతి అని అంటే, అప్పుడు మీ వాడిని రమ్మనండి అని చెప్పి మరుసటి రోజు ఆ పని చేసి పెట్టాడు. అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది రొటీన్ గా నడవాలి, అది నడవటం లేదు. అందుకనే రేవంత్ రెడ్డి గారి పరిపాలన పటుత్వంగా లేదు. రేవంత్ రెడ్డి గారు అసలు ఇవన్నీ రివ్యూ చేయటం లేదు. ఆయన దారిలో ఆయన వెళ్తున్నాడు. ఆయన ఏవేవో మాట్లాడేసుకుంటే జనంలోకి ఎక్కుతాయి. బీజేపీ మీద, ప్రధానమంత్రి మీద మాట్లాడితే జనంకు ఎక్కుతుంది, రివర్స్ అవుతారు అనుకుంటున్నాడు. ఎవరేమి రివర్స్ కారు. ఇక్కడ జరుగుతున్నది ఆలోచిస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏం ఆలోచిస్తున్నారో ఒక మాటలో చెప్తా. ఈ ప్రభుత్వం అంటే ప్రత్యేకించి రేవంత్ రెడ్డి పరిపాలన మీద అసంతృప్తి రేపు కనిపిస్తుంది మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. అయితే బీఆర్ఎస్ వైపు మళ్ళుతారా, బీజేపీ వైపు మళ్ళుతారా అన్నది చర్చ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేయడానికి లేదు, వేస్తే పొరపాటే. వాళ్ళు బలంగానే ఉన్నారు, బలంగానే పోటీగా పనిచేస్తున్నారు, నెట్వర్క్ బాగానే పనిచేస్తుంది. దానికి ధీటుగా బీజేపీ పనిచేయడానికి ప్రయత్నాలు విస్తృతంగా చేస్తున్నారు. నేను చేయడం లేదని లేదు, చేస్తున్నారు. కానీ జనం దేన్ని రిసీవ్ చేసుకుంటారో రేపు చూడాలి. కానీ కాంగ్రెస్ పార్టీని రిసీవ్ చేసుకునే పరిస్థితులు చాలా తక్కువ ఉన్నవి. పూర్తిగా అసంతృప్తి ఉన్నది. పనులు ఏవి జరగటం లేదు, డిపార్ట్మెంట్ ఏవి సరిగా పనిచేయటం లేదు. ఇంకా నేను చాలా ఉదాహరణలు కూడా చెప్పగలను సమయం ఇస్తే. అందువలన అది సెటైట్ చేసుకునే వాళ్ళు ఎవరు? ఇప్పుడు చూస్తున్నాం పక్కన చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఆఫీసర్లు రివ్యూ చేస్తున్నాడు, ఎన్ని అంశాల మీద రివ్యూ చేస్తున్నాడు, పొద్దున్న సాయంత్రం వరకు ఎంత క్లాస్ తీసుకుంటున్నాడు. అలా తీసుకుంటూనే అక్కడ కూడా ఇంకా లోపం ఉంది. ఇక్కడ అసలు ఎవరితో రివ్యూ చేస్తున్నారో తెలియదు. సెక్రటరీ మళ్ళీ సెక్రటరీ మీద అంత, కేసీఆర్ మీద అంత విమర్శలు చేశారు అప్పట్లో. మరి సెక్రటరీలకు మంత్రులు ఎంతమంది వస్తున్నారు, ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తున్నాడు, ఎవరికి తెలియటం లేదు. చూడండి పోయి అక్కడ ఆఫీసర్ ఎప్పుడు రివ్యూ చేస్తున్నారు, ఆఫీసర్లు కూర్చోబెట్టుకొని. నాకైతే కనపడడం లేదు. మరి మేము మన మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు ఏం చెప్తాడో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు చూడు కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తున్నదంటే, ఇప్పుడు
బిఆర్ఎస్ పార్టీని అణిచివేయాలా అనుకోవటం లేదు. బీజేపీ బలపడుతుందేమో అని భయపడిపోయి బీజేపీని అణిచే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. అది బహుశా కేంద్ర వాళ్ళ యొక్క అధినాయకత్వం వాళ్ళకి చెప్పిందేమో నాకు తెలియదు. బీజేపీని బలహీనపరచాలి ఇంకా అంటే బీఆర్ఎస్ బలంగా ఉండని అనేటువంటి పద్ధతిలో పోతున్నారని నేనైతే భావిస్తున్నా. మరి ఇంకా మరి ఎలా జరుగుతుందో చూద్దాం. రైట్, ఓకే లక్ష్మణ్ గారు, ఓకే మీరు అన్నదే కనుక కరెక్ట్ అయితే ఆ 3.5 సంవత్సరాల పాటు వారు మరింత బలోపేతం అవడానికి బాగానే ఉపయోగపడుతుందని భావించాలి. ఏదేమైనా కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో లాగా ద్విపార్టీ కాకుండా 2 పార్టీలు కాకుండా బలంగా అక్కడ 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ రీసెంట్ ఎలక్షన్స్లో జనరల్ ఎలక్షన్స్లో 8 స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి చూసాం. సో అఫ్కోర్స్ పార్లమెంట్ ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎలక్షన్స్కి ఎప్పుడు కూడా తెలంగాణలో చాలా డిఫరెన్స్ కనపడుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. దేర్ ఈస్ లాట్ టు గో. 3.5 years ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే రామ్మూర్తి గారు, సత్యమూర్తి గారు అండ్ లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.